నేను డాక్టర్ అబ్దుల్ సమద్, యూరాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్ కర్నూలు. కర్నూలు మెడికల్ హాస్పిటల్‌లో మొత్తం 4 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్‌లు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నామండి. చాలా విజయవంతంగా అయినాయి. మొదటి 3 ట్రాన్స్‌ప్లాంట్స్ కూడా ఎంతో ఛాలెంజింగ్ అయినటువంటి కేసెస్. ఫస్ట్ కేస్‌లో కూడా మేము పేషెంట్‌కి చాలా పెద్ద కిడ్నీ ఉన్నది. అతనికి పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. 30 సెంటీమీటర్స్ కిడ్నీ అండి అది. సో అది తొలగించి మళ్ళీ తర్వాత దాని స్థానంలో కొత్త కిడ్నీ వేయడం జరిగింది. ఆ పేషెంట్‌లో కూడా క్రియాటినిన్ చాలా బాగుంది. మొదటి 3 కేసులు కూడా చాలా విజయవంతంగా ఉన్నాయి. ఇది ఇప్పుడు 4గో కేసు. ఈ అమ్మాయి రేవతి అనేటువంటి అమ్మాయి 19 సంవత్సరాలటువంటి అమ్మాయి. ఈ అమ్మాయి కిడ్నీ సమస్యతో గత 2 సంవత్సరాలుగా బాధపడుతూ ఉంది. ఆ అమ్మాయి డయాలసిస్ చేసుకుంటూ తర్వాత రిపీటెడ్ హాస్పిటల్ అడ్మిషన్ అవుతుందన్నమాట. అంటే ఇన్ఫెక్షన్స్ రావడము, లంగ్స్‌లో వాటర్ చేరిపోవడము, హార్ట్‌లో వాటర్ చేరిపోవడము, హార్ట్ సరిగా పంపింగ్ లేకపోవడము, ఇటువంటివి గత 2 సంవత్సరాలుగా పేషెంట్ డయాలసిస్ పైన ఉండి ఎంతో బాధపడుతుంది. ఎన్నో సార్లు హాస్పిటల్‌లో అడ్మిట్ కావడం అనేటువంటిది జరిగింది. సో చివరికి వాళ్ళు మన నెఫ్రాలజీ టీమ్ డాక్టర్ సిద్ధార్థ్ గారిని, తర్వాత మమ్మల్ని యూరాలజీ టీమ్‌ని, ట్రాన్స్‌ప్లాంట్ టీమ్‌ని అందరినీ కలవడం జరిగింది. తర్వాత ఇదేంటంటే హార్ట్ పంపింగ్ సరిగా లేనటువంటి కేసు, హై రిస్క్ కేసు. ఇటువంటి కేసెస్‌లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ అనేటువంటిది కొంచెం హై రిస్క్ ఉంటుంది. ప్రాణానికి కూడా ప్రమాదం అయ్యేటువంటి కేసెస్ ఇవి. సో అయినా కూడా వాళ్ళందరూ వాళ్ళ మామగారు, వాళ్ళ గ్రాండ్ మదరు వీళ్ళందరూ ఎంతో ధైర్యంగా ముందుకొచ్చి ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది. చివరికి ఆపరేషన్‌లో కూడా ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్ లేకుండా అనస్థీషియా ప్రాబ్లమ్ గానీ, అదర్ ప్రాబ్లమ్స్ గానీ ఏవీ లేకుండా సక్సెస్‌ఫుల్‌గా పేషెంట్ బయటకొచ్చారు అనస్థీషియా నుంచి కూడా. మొదటి రోజునే పేషెంట్‌కి యూరిన్ అవుట్‌పుట్, తర్వాత క్రియాటినిన్ 1కు చేరింది. ఈరోజు పేషెంట్ డిశ్చార్జ్‌కి వచ్చారండి. పేషెంట్ యొక్క క్రియాటినిన్ చివరి క్రియాటినిన్ 0.8 ఉంది. సో పేషెంట్‌కి తర్వాత ఏదైతే వాటర్ ఫ్లూయిడ్స్ లంగ్స్‌లో వాటర్ ఉండిపోతుందో, కడుపులో వాటర్ ఉండిపోతుందో, ఈ వాటర్ అంతా కూడా పేషెంట్‌కి బయటికెళ్ళిపోయి పేషెంట్ హ్యాపీగా ఏ విధమైనటువంటి డయాలిసిస్ అవసరం లేకుండా గత 10 రోజుల నుంచి డిశ్చార్జ్ తర్వాత కూడా ఫ్యూచర్‌లో కూడా డయాలిసిస్ అవసరం లేకుండా పేషెంట్ ఎంతో ఆరోగ్యంగా ఈరోజు డిశ్చార్జ్ అవుతున్నారండి. ఈరోజు మనము రేవతి అనే అమ్మాయి అండ్ అనసూయమ్మ అనే డోనార్. సో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ 4వ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్‌ఫుల్‌గా జరుపుకొని ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతా ఉంది. సో అనసూయమ్మ గారు వాళ్ళ అమ్మమ్మ గారు 60 ఏండ్లు ఉన్న అనసూయమ్మ గారు 19 ఏండ్ల ఉన్న మన రేవతి గారికి కిడ్నీ దానం చేసి సక్సెస్‌ఫుల్‌గా ఈరోజు ఇద్దరిని డిశ్చార్జ్ చేస్తున్నాము. సో ఇది 4వ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్. 4 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సక్సెస్‌ఫుల్‌గా అయినాయి. అన్నీ ఆరోగ్యశ్రీలో జరుగుతా ఉన్నాయి. సో సొసైటీలో బర్డెన్ చాలా ఉంది. కిడ్నీ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్న వారు, డయాలిసిస్ పేషెంట్లు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు. సో డయాలిసిస్ పేషెంట్స్‌కి, కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్‌కి ట్రాన్స్‌ప్లాంట్ అనేదే అల్టిమేట్ క్యూర్ అండి. అంటే ట్రాన్స్‌ప్లాంట్ చేస్తేనే వాళ్ళకి జబ్బు అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది. లేదు అంటే డయాలిసిస్ అనేది ఓన్లీ సపోర్ట్ మాత్రమే. సో కాబట్టి ట్రాన్స్‌ప్లాంట్ అనేది ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లము. చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజరు. హైదరాబాదు, బెంగుళూరు ఇట్లా పెద్ద పెద్ద సిటీస్‌లోనే చేస్తారు అని చాలా మందికి ఇంకా అపోహలున్నాయి. మీడియా ద్వారా మీరు మెసేజ్ స్ప్రెడ్ చేయాలి ఏంటంటే, సో మన మెడికవర్ హాస్పిటల్‌లో ఇక్కడ కర్నూలులోనే మనము కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్స్ అనేవి చేస్తున్నాము. మందికి 60 ఏళ్ల వాళ్ళు కిడ్నీ ఇవ్వచ్చా? వాళ్ళకేమైనా అవుతుందా? సో ఈరోజు మీరే మీ కళ్ళ ముందు చూస్తున్నారు. 60 ఏండ్ల అమ్మమ్మ గారు, బామ్మగారు మనకి రేవతికి ట్రాన్స్‌ప్లాంట్ కిడ్నీ డొనేట్ చేశారు. సో ఆమె బానే ఉన్నారు. ఈమె బానే ఉన్నారు. సో ఇద్దరిని హెల్తీగా డిశ్చార్జ్ చేస్తున్నాం. మన సీనియర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ అబ్దుల్ సమద్ గారు, అనస్థీషియా టీము, మన నర్సింగ్ టీము, ఓటీ టెక్నీషియన్స్ టీమ్, మన ట్రాన్స్‌ప్లాంట్ కోఆర్డినేటరు, మన సెంటర్ హెడ్ వీళ్ళందరి సహకారంతో ఒక టీమ్ వర్క్ లాగా ఇది చేయడం జరిగింది. సో మెడికవర్ మేనేజ్మెంట్‌కి ధన్యవాదాలు. డాక్టర్ ఎన్ శివఫణీంద్ర, అనస్థీషియా కన్సల్టెంట్, మెడికవర్ కర్నూలు బ్రాంచ్‌లో. ఎందుకు అనస్థీషియా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మిగతా 3 కేసులన్నీ నార్మల్ పర్లేదు ఒక రకంగా, కానీ ఈ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం చాలా ఉండింది. నార్మల్‌గా కొట్టుకోవాల్సిన హార్ట్ ప్రాబ్లం నార్మల్ అంత నార్మల్ వర్క్ ఫంక్షన్ లేదు. ఈ అమ్మాయి చాలా తక్కువ ఉండింది. సో మా మొత్తం మంది ఇచ్చేటప్పుడు గుండెకి ఏమన్నా అవ్వచ్చు, చాలా జాగ్రత్తగా అటు సైడ్ డోనార్ అంటే వాళ్ళ అమ్మమ్మ గారికి, ఇటు సైడ్ రెసిపియంట్ రేవతికి, ఇద్దరికి జాగ్రత్తగా బీపీ పడిపోకుండా, ఏమీ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి ఆపరేషన్ అయిపోగొట్టి, వాళ్ళని మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళని లేపి వాళ్ళని నార్మల్గా అయ్యేటట్టుగా చేయడం అనేది మా అనస్థీషియా డిపార్ట్మెంట్. సో ఇంపార్టెంట్ ఇక్కడ ఏమవుతుందంటే, రెసిపియంట్ కిడ్నీ డోనర్ రెసిపియంట్కి వచ్చేటప్పుడు బీపీ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎస్పెషల్ హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ అమ్మాయికి. సో మేము ఎంత జాగ్రత్తగా చేసామంటే, బీపీ ప్రాబ్లం ఏం రాకుండా, వేరే అవయవాలకి మళ్ళీ వచ్చే కిడ్నీ కూడా ఏ ప్రాబ్లం రావకుండా
చాలా జాగ్రత్తగా మళ్ళీ తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత నొప్పి కూడా కాకుండా జాగ్రత్తగా ఫస్ట్ ఆపరేషన్ ఎప్పటి నుంచి ఆపరేషన్ ముందర నుంచి ఆపరేషన్ జరిగేటప్పుడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా చాలా జాగ్రత్తగా తీసుకున్నాం. ఇన్ఫెక్షన్ రాకుండా అన్ని జాగ్రత్తగా హాస్పిటల్ మేనేజ్మెంట్ నర్సింగ్ స్టాఫ్ అందరూ చాలా కష్టపడితేనే ఇంత సక్సెస్ అయింది.